మా కాలువలలో పూడికలు తీస్తారా, మరి విత్తనాలు సరిగా ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన ఉన్న. దయచేసి మరి గౌరవ మంత్రి గారు, మరి ఇరిగేషన్ మంత్రి కానీ, అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా, తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండా కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసిన తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు. ఇది గమనించాలా. మిగతా అంశాలన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న లోకల్ బాడీస్లో మంచి ఫలితాలని మా దగ్గర ఇవ్వడం అనేది జరిగింది. అధ్యక్ష, మా ప్రజలందరూ కూడా ఒక మాట చెప్పి రావడం అనేది జరిగింది. నా నియోజకవర్గం అంతా కూడా కవ్వల్ టైగర్ జోన్. అక్కడ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వం ఇస్తే అటవీ శాఖ అధికారులు ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాదు మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కూడా ప్రత్యక్షంగా తీసుకెళ్లేసి గ్రామాన్ని కూడా చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా మొన్న ఇస్లాంపూర్లో కాటన్ బండ్లు బయటికి రావాలంటే, పత్తి బండ్లు బయటికి రావాలంటే కొంత కంకర ఇదంతా కూడా వాళ్ళు వేశారు. వేసేస్తే కూడా జేసీబీల వారు తవ్వి చేశారు. ఈరోజు ఒక ఆరోపి అటవీ శాఖ భూమికి సంబంధించిన రైతు చేను దున్నుతుంటే ఇప్పుడు మా కార్యకర్త ఇంట్లో ఉన్నాడు, అతనికి జైలుకి తీసుకెళ్లడానికి అటవీ శాఖ అధికారులు ఇది అరెస్ట్ వారెంట్ని జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఇందిరమ్మ మిల్లు కట్టకుండా చాలా రకాల ఇబ్బంది పడుతున్నాను. ప్రతిపక్షంతో నేను పొట్లాడే అక్కడ ఇది లేదు, కానీ అటవీ శాఖతో డైలీ కొట్లాట పరిస్థితి నాది ఉంది సార్ అధ్యక్ష. కాబట్టి అటవీ సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ డాక్టర్ సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల పట్టణం ఓల్డెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్ష. పట్టణం మధ్య నుండి యావర్ రోడ్డుని ఉంటుంది. అది గతంలో 60 ఫీట్లు ఉంటే 80 ఫీట్లు, తర్వాత 2021లో 100 ఫీట్లకు కూడా జియో తీసుకురావడం జరిగింది. ఆ విస్తరణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారు హౌస్లో కాబట్టి దయచేసి దానికి తగిన నిధులు ఇచ్చి కానీ టీడీఆర్ ద్వారా కానీ యావర్ రోడ్డు విస్తరణ అతి త్వరగా చేయించాలని కోరుతున్నాం. రెండవది మాది ఇరిగేషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతం కమాండ్ ఏరియా. అక్కడ కాలువల మరమ్మతులు చాలా అవసరం ఉన్నాయి అధ్యక్ష, అదొకటి చూడాలి. థర్డ్, మా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా సభలోనే ఉన్నారు, వారికి కూడా సంబంధించిన విషయం. మా ప్రాజెక్టు రోళ్ళవాగు దాదాపు పూర్తవుతుంది. అటవీ అనుమతులు రాక గేట్లు బిగించక ఇబ్బంది అవుతుంది. అది అటవీ శాఖ ఇరిగేషన్ శాఖ సమన్వయపరిచి తప్పకుండా చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా లక్ష్మణ్ కుమార్ అన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు, దృష్టికి తీసుకెళ్తున్నా. ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కాలేరు వెంకటేష్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా దగ్గర అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మూసీ నది వరదల వల్ల మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. అయితే 3 సంవత్సరాల క్రితము 50 కోట్లతోటి మూసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు పెద్ద ఎత్తున కట్టాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పని జరగక, చాలా నత్తనడకతోటి పని జరగడం వల్ల మా అంబర్పేట ప్రజలు, అటు దిల్సుఖ్ నగరు మరియు మలక్పేటు ఎల్బీ నగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి తమ ద్వారా విన్నవించడం ఏంటంటే, ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే ఇటువైపు అటువైపు ఉండే ప్రజలకు, అంబర్పేట ప్రజలకు అటు మలక్పేట ప్రజలకు వినియోగంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ లాభం చేకూరుతుందని తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో ఒక పెద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది అధ్యక్ష. అవి రెండింటిని కూడా డెవలప్ చేస్తే, ఇంత క్రితము మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమతోటి విన్నవించడం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 2 గ్రేవ్ యార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ నవీన్ యాదవ్ గారు.